గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు ప్రియాంక. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో. ఈరోజు అయితే సండే, సో గ్రాసరీ షాపింగ్ వెళ్ళేసి అండ్ మా ఫ్రెండ్ రీల్ పంపిస్తే చూశాను అనమాట. దట్ ఫన్ పిజ్జా కిచెన్ అని ఉంది కాలనీలో అండ్ ఫ్రిస్కోలో. సో దానికైతే వెళ్ళిపోతున్నాము. సో పిజ్జా బఫే, సో అది ఇండియన్ ఫ్యూజన్ అనమాట. సో ఇండియన్ ఇటాలియన్ ఫ్యూజన్ అనుకుంటా. సో నేను ఫస్ట్ టైమే వెళ్ళడము. సో చూసి నాకు చాలా కొత్తగా అనిపించింది ఫ్యూజన్ అని చెప్పేసి అనేసరికి. ఇక్కడ చాలా తక్కువ కదా, ఇక్కడ ఓన్లీ డామినోస్, పిజ్జా హట్ ఇవే ఉంటాయి ఎక్కువ. సో మన ఇండియన్ ఫ్యూజన్తో ఉండేవి చాలా చాలా తక్కువ. సో అందుకే ఒకసారి షూట్ చేద్దాము అండ్ యూనో కొంచెం నచ్చితే షేర్ చేద్దాము అందరితోని. సో దట్ యూనో దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ట్రై చేస్తారు అని చెప్పేసి షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడైతే గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే ఇంకా పిజ్జా కిచెన్, ఫన్ పిజ్జా కిచెన్కి వెళ్ళిపోదాము. అండ్ నేను ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ వీడియోస్ నేను చాలా రెగ్యులర్గానే పెడుతున్నాను అనమాట. సో లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ రావట్లేదు. షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, బట్ లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. సో నాకేమనిపిస్తుంది, నేను చేసే కంటెంట్ అంతా రీచ్ అవ్వట్లేదు, లేకపోతే నచ్చట్లేదు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. సో మీరు కనుక నా వీడియోస్ చూసిన షార్ట్ వీడియోస్ అయినా పర్వాలేదు, షార్ట్ వీడియోస్లో అయినా కమెంట్స్ చేయండి మీరు ఎట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అట్లాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందాకే ఇంట్రోలో క్లియర్గా చెప్పేశాను కదా, ఇది ఒక చిన్న ఫుడ్ రివ్యూ కైండ్ ఆఫ్ వీడియో అనమాట. సో అందుకే ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. సో మీరు క్విక్గా చూసేయచ్చు అండ్ లాస్ట్ వరకు చూడండి మేము ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసాము అనేది. సో ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది. సో మేము మధ్యాహ్నం అరౌండ్ 1 PM వెళ్ళాము, అది కూడా సండే రోజు. సో అస్సలు రష్ లేకుండే అనమాట. మేము అడిగాము అదే ఏంటి అసలు రష్ లేదు అంటే, ఈవినింగ్స్ వస్తారంట, మధ్యాహ్నం రారు. అండ్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు పిజ్జా బఫే అని అన్నాను కదా. సో ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి లంచ్ మెనూ అని ఉంటుంది, పిజ్జా బఫే అని ఉంటుంది. సో లంచ్ మెనూ ఈజ్ ఫర్ $9.99, అంటే అరౌండ్ $10 అనమాట. అండ్ బఫే వచ్చేసి $13.99, అరౌండ్ $14. సో లంచ్ దాంట్లో ఏమొస్తుందంటే చిన్ని పోర్షన్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్ అండ్ 1 పిజ్జా, వెజ్ ఆర్ నాన్ వెజ్, అండ్ 1 సాఫ్ట్ డ్రింక్. సో దిస్ ఇస్ ఫర్ $9.99. అండ్ తక్కువ తినే వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది, నాకైతే సరిపోతుంది అనమాట. అండ్ సందీప్ వెంట్ ఫర్ పిజ్జా బఫే, ఎందుకంటే ట్రై చేద్దామని. సో అందులో 2 వెరైటీస్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్స్ వస్తాయి అండ్ 2 వెరైటీస్ ఆఫ్ పిజ్జా వస్తుంది. అండ్ లంచ్ మెనూ అయితే మనం మిగిలిపోతే వీ కెన్ టేక్ ఇట్ టు హోమ్ ఆల్సో, అంటే టు గో తీసుకోవచ్చు. బట్ బఫే అయితే అట్లా కాదు. అండ్ నేను ఆర్డర్ చేసింది స్పైసీ గార్లిక్ బ్రెడ్ అండ్ గార్లిక్ ఆల్ఫ్రెడో చికెన్ పిజ్జా అనమాట. అండ్ సందీప్ ఏమో 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్ అని చెప్పాను కదా, మిక్స్ వెజ్ ఒకటి, సమ్ చట్పటా ఒకటి, బోత్ గార్లిక్ బ్రెడ్ అండ్ పిజ్జా అదే ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విచ్ విల్ అట్రాక్ట్ కిడ్స్ ఏంటంటే, ఇక్కడ రోబో తీసుకొస్తుంది అండ్ ఎవరు వచ్చి మనకి ఇట్లా సర్వ్ చేయరు, జస్ట్ రోబో వచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అంబియన్స్ అదంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఒక పెద్ద గ్యాంగ్ వెళ్ళొచ్చు మంచిగా కిడ్స్ తీసుకొని. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు ఉండరంట. సో దట్స్ ఆల్ గుడ్ అండ్ దాని తర్వాత టేస్ట్ విషయానికి వస్తే లైక్ ప్రాపర్ ఇండియన్ స్టైల్ పిజ్జా అనమాట. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర యూనివర్సల్ బేకరీ అని ఉంటుండే. సో సేమ్ దాని టేస్ట్ గుర్తొచ్చింది. మేము ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేసి ఉంటాము, అన్నీ చాలా చాలా బాగున్నాయి. మీరు కనుక దగ్గర ఏరియాలో ఉంటే అయితే పక్కా ట్రై చేయండి. నేను కింద డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.